సరిగ్గా రేపు ఉదయం 10 గంటలకు నీ ఇల్లు కాలగర్భంలో కలవబోతోంది. నువ్వొచ్చి చూసి ఆనందించు. చాలా థ్యాంక్స్ అమ్మా. సమయానికొచ్చి నా కూతురి జీవితాన్ని నిలబెట్టావు. కానీ నేనే నిన్ను అపార్థం చేసుకుని నీకే గన్నుగురి పెట్టాను. నన్ను క్షమించమ్మా. అయ్యో, మీరు సారీ చెప్పడం ఏమిటండి? మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే చేస్తారు. చూడమ్మా, జీవితంలో నీకెప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ రాజేశ్వరీదేవి ఒకతుందని మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అండి. మంచిది, వస్తాను. దేవుడి దయ వల్ల ఎంత పెద్ద ప్రమాదం తప్పింది. ఐఎమ్ సో లక్కీ. అబ్బా, సమయానికి ఎదురొచ్చావు. నువ్వెదురొస్తే వెళ్లే పని విజయవంతంగా పూర్తవుతుంది. ఈసారి నేను ఎదురు రావటం వల్ల మీరు వెళ్లే పని విజయవంతం కాదేమో అత్తయ్య. పిచ్చి మామిడి వాగితే పళ్ళు రాలిపోతాయేమనుకున్నావు? నువ్వు కాదు, నీలాంటి వాళ్ళు 1 కోటి మంది కోరుకున్నా ఈ రోజు ఆ మధుమతి ఇల్లు కూల్చక తప్పదు. ఆ ఏడు పాపి పో, వెళ్ళెదురా, వెళ్ళ. వద్దనసయ్య, ఆ అమ్మాయి విషయంలో ఇప్పటికే ఎన్నో తప్పులు చేశావు. ఆఖరికి దాని ప్రాణాలు కూడా తీయాలనుకున్నావు. అది మంచిది కాబట్టి నిన్ను జైలుకు పంపే సాక్ష్యాలున్నా కేసు పెట్టకుండా వదిలేసింది. లేదంటే ఈ పాటికి జైల్లో చెప్పకూడదు తింటుండేదనివి. నా మాట విని ఆ పిల్ల మీద పగ సాధించడం మానేయివే. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? రాత్రి తిండి ఎక్కువైనట్టుంది. అది అరక్క అడ్డమైన వాగుడు వాగుతున్నావు. చూడు, నేను దాన్ని నా దారికి అడ్డొస్తే చంపాలనుకున్నాను, కానీ అది నా దారికి అడ్డం వచ్చింది. ఆ రాజేశ్వరి చేతులు చంపించాలనుకుంది. నా వాళ్లే గనక అడ్డుపడకపోయింటే నా ఫోటోకి దండ పడుండేది. అంతకు తెగించిన దాన్ని జాలిపడి వదిలేయమంటావా? నా కొడుకు భవిష్యత్తును నాశనం చేసిన దాన్ని మన్నించి విడిచిపెట్టమంటావా? నో, నెవర్. నా పగ తీరాల్సిందే. ఆ ఇల్లు నేలమట్టం కావాల్సిందే. అది చూసి మధుమతి కుళ్ళి 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 ఏడవలసిందే. సత్యం సత్యం సత్యం. అమ్మా, చెప్పు నాన్న. దాని కొంప కోల్చడానికి బుల్డోజర్తో రెడీ అయ్యానమ్మా. వెరీ గుడ్. ఇంకో 10 నిమిషాల్లో దాని ఇంటిని పునాదులతో సహా పీకి పారేస్తాను. శభాష్ శభాష్, నువ్వు సూపర్ నానా. అలాగే శభాష్ శభాష్, నువ్వు సూపర్ నానా. అలాగే ఇరగదీసాయి. ఒకవేళ అక్కడికి మధుమతి వస్తుందేమో, నువ్వు ముందు జాగ్రత్తగా మనుషుల్ని పెట్టుకో. లేదంటే అనవసరంగా అడ్డమైన రాద్ధాంతం చేస్తుంది. ఈసారి దాన్ని క్షమించే ప్రసక్తే లేదమ్మా. దాని కర్మకాలు ఇక్కడికి వచ్చిందో దాని మీద కూడా బుల్డోజర్ ఎక్కించేస్తాను. దరిద్రం వదిలిపోతుంది. అంత పని మాత్రం చేయకు. అనవసరంగా నువ్వు కేసులు ఏర్కొంటావు. అయినా నేను వస్తున్నానులే, నీ పనిలో నువ్వు ఉండు. సరేనమ్మా, ఉంటాను. తమ్ముడు, మొదలుపెట్టు. ఒసేయ్ మధుమతి, ఆ ఇంటిని నిన్ను ఇక దేవుడు కూడా కాపాడలేడే. ఆ మధు నువ్వే కాపాడాలి. అనసూయ,
ఏంటి నన్ను ఢీ కొట్టలేక కూలగొడుతున్న ఇంటిని ఆపడానికి నా కాళ్ళు పట్టుకోవడానికి వచ్చావా? ఆపేయండి. ఆ తిక్క పనులు ఇంతటితో ఆపేయండి. లేదంటే ఆ తర్వాత ఆ దేవుడు దిగొచ్చినా మిమ్మల్ని కాపాడలేడండి. ఏయ్! ఎవరింటికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను చిటికేస్తే నీ ఇల్లు శ్మశానం అయిపోతుంది. నేను ఊ అంటే నీ జీవితం వల్లకడక మారిపోతుంది. నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చచ్చా, నాకంత ధైర్యం ఎక్కడదండి? నేను మీతో సరితూగలేనని, మీతో తలబడలేనని నిన్నటితోనే తేలిపోయిందండి. అందుకే మిమ్మల్ని ఢీ కొట్టే మునగత్తని, మీ పని పట్టి పోటుగత్తని, మిమ్మల్ని ఉతికి ఆరేసే వీరనారిని తీసుకొచ్చానండి. హ్మ్. ఆవిడ ఎంట్రీ ఇచ్చిందంటే చిన్న సౌండ్ కూడా రాకుండా మీ బ్యాండ్ బజాయించేస్తుందండి. చా! అంత పోటుగత్తే ఏది రమ్మను. దానికి నీకు ఇద్దరికి కలిపి నేను బ్యాండ్ వాయిస్తాను. ఏయ్ రమ్మనే. ఆవిడొస్తే మీరు తట్టుకోలేరండి. ఏయ్, ఛీ, ముందు రమ్మనవే చూస్తాను. ఆవిడొచ్చాక చూడ్డాలు ఉండవండి. ఓన్లీ వాయించడమే ఉంటుందండి. ఏయ్ నిజంగా దానికి అంత సీనే ఉంటే పిలవ్వే. మీరంత ముచ్చట పడితే నేనెందుకు కాదంటానండి. అత్తయ్య గారండి, అత్తయ్య గారండి, ఒక్కసారి మీ ఎంట్రీ ఇవ్వండి. అనసూయ గారు చూస్తారట. మ్మ్. ఏదే ఏదే నీ మొనగత్తె పోటుగత్తె? హ, మన పేరు వినగానే పారిపోయిందా? గుండె ఆగి అక్కడే చచ్చిపోయిందా? హ? ఇదిగో ఇదిగో ఇదిగో, మీరేమైనా అంటే నన్నునండి. మా అత్తయ్యని మాత్రం ఏమనకండి. అబ్బో, ఆవిడ గారి గొప్పతనం, ఆవిడ గారి దమ్ము ధైర్యం గురించి మీకు తెలిస్తే ఇలా మాట్లాడరండి. హ? ఆవిడెవరో తెలిస్తే మీకు ముచ్చెమటలు వచ్చేస్తాయండి. గట్టిగా చెప్పాలంటే హ? పోసేసుకుంటారండి. హ? ఏయ్, ఛీ, చాలా నర్మై. అంత పుడింగ్ అయితే రమ్మనవి చూస్తాను. డైరెక్ట్ గా చూడలేరు కానీ హ? ముందు ఆవిడ ఫోటో చూడండి. చూసిన తర్వాత కూడా చూడాలి అనుకుంటే అప్పుడు పిలుస్తానండి. హ? ఒక్క నిమిషం. మ్మ్. హ్మ్. 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 చూసారా, ఈవిడే మా అత్తగారండి. అరే మీ అత్త వచ్చిన కోడలాగుందే. ఛీ, నోర్మోయండి. ఏయ్ ఏంటి డ్రామాలు ఆడుతున్నావా? నేను నీకు అత్తేంటి? మీ అబ్బాయి నాకు భర్త అయినప్పుడు, మీరు ఆయనకు అమ్మైనప్పుడు మీరు నాకు అత్తగా అవుతారు. అత్తయ్య గారు. సూపర్ అమ్మా. ఎలా వస్తావా అని టెన్షన్ పడుతుంటే ఇలా కోడలుగా వచ్చావన్నమాట. చంపుతా. ఏయ్ మాధు, నువ్వు చేసిన పనికి అసలే కాలిపోతోంది. మళ్ళీ నువ్వొచ్చి కొత్త చెత్త అన్నావు, కొత్త లేకుండా చేసేస్తాను. తప్పత్తయ్య గారు, కొత్త కోడలికి హారతిచ్చి ఆహ్వానించాలి కానీ ఇలా తిట్లతో ఆశీర్వదించకూడదండి. హ, ఏ కొత్త కోడలా? నువ్వా? హ, ఏది నువ్వు నా కోడలు, నేను నీ అత్త అని చెప్పడానికి ఒక్క సాక్ష్యం చూపించు. చూపించు. చూపిస్తే నా ఇల్లు కూల్చేయడం ఆపేస్తారా? ఏయ్, చూపించిన మరుక్షణమే ఆపేస్తాను. చూపించవే. మధు నా కోడలైనందుకు చాలా గర్వపడుతున్నాను. ఈమెకి అత్తనైనందుకు ఆనందపడిపోతున్నాను. ఇలాంటి బాట దొరకడం నా అదృష్టం అండి. మళ్ళీ జన్మంటూ ఉంటే మధువే నా భార్యగా రావాలని కోరుకుంటున్నానండి.
ఈ మధుమతికి అత్తనవ్వాలని కోరుకుంటున్నాను. ఇది 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 సాక్ష్యమా? ఓన్లీ డబ్బుల కోసం ఆడిన నాటకాన్ని అడ్డం పెట్టుకుని నా ఇంటి కోడలుగా సెటిల్ అయిపోదాం అనుకున్నావా? పిచ్చిదానా, ఆ వీడియో 4 గీసుకోవడానికి కూడా పనికిరాదే. ఎందుకంటే అది యాక్టింగ్ కాబట్టి. నిజమే, ఆ, అది యాక్టింగ్. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. యా. అక్కడికి వచ్చిన 3 జడ్జిలకేం తెలుసు? అందులో ఒకరు పోలీస్ ఆఫీసర్ అండి. ఒకరేమో రిటైర్డ్ జడ్జు, ఇంకొకరు మహిళా మండలి ప్రెసిడెంట్. వారికి మనం చేసింది యాక్టింగ్ అని తెలిసిందనుకోండి, చీటింగ్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెడతారండి. అది కూడా యాక్టింగ్ అని నేను చెప్తేనేనండి. లేదంటే కట్నం ఇవ్వలేదని వదిలించుకోవడానికి ఇలా యాక్టింగ్ అని అబద్ధం చెప్తున్నారు అని చెప్పారనుకోండి, వరకట్నం కేసులో తల్లి కొడుకుల్ని ఓ 10 ఏళ్లు లోపలేస్తారు. చెప్పండి, నా ఇంటిని కూల్చడం ఆపుతారా? జడ్జిలకి ఫోన్ చేయమంటారా? చెప్పండి చెప్పండి, ఫోన్ చేయమంటారా? అదే అయ్యో అయ్యో జడ్జిలకి ఎందుకమ్మా? పైగా కొత్త కోడలివి, నీకు శ్రమ పడతానా? ఇప్పుడే ఆపేస్తాను. చేస్తానమ్మా. అయ్యో, రండి రండి, చెప్పమ్మా. ఇంటిని కూల్చావా? ఇంకో నిమిషంలో కూల్చేస్తానమ్మా. వద్దు వద్దు, దాన్ని జోలికి వెళ్ళొద్దు. వెంటనే ఆ బుల్డోజర్ని వెనక్కి పంపించాయి. నువ్వు ఇంటికి వచ్చాయి. ఎందుకమ్మా? మీ ఆవిడ వచ్చిందిరా, ఇంటికి తొందరగా రా. మా ఆవిడ? నాకు పెళ్ళెప్పుడైందమ్మా మా ఆవిడ రావడానికి? అయ్యో, చూడబోతున్నావు కదా, ఎందుకురా ప్రశ్నలు అడుగుతావు? ముందు ఇంటికి రా. అమ్మాయి నువ్వు టెన్షన్లో ఉంది. తమ్ముడు దింపే. అమ్మ నా కోడలా, కొత్తిమీర కాడలా, తరిగి తరిగి చంపుతావు ఎందుకే నన్నిలా, గుచ్చుకున్న ఐసు కత్తిలా. కుడికాలు పెట్టి లోపలికి రమ్మా. కర్మ, పెళ్లి కాకుండానే నా కొడుక్కి పెళ్ళం అయిపోయింది. పైసా కట్టం తేకుండా నా ఇంటి కోడలైపోయింది. ఇది మామూలు కోడలు కాదు, అమ్మ నా కోడలు.
అమ్మా మధు, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు నాకు ఆనందంగా ఉన్నా మెళ్ళో తాళి పడకుండానే వేరొకరు భారీగా చెప్పుకుంటూ రావడం నాకు కొంచెం బాధగా ఉందమ్మా. ఏ పరిస్థితిలో నువ్వు అలా చెప్పావో తెలియదు కానీ నేను ఈ పరిస్థితిలో చూడటం మాత్రం చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయనక్కా, ఒకవైపు మా ఇల్లు, మరోవైపు నా తల్లిదండ్రులు పరువు కోసం ఆలోచించి వెనకడుగు వేస్తే ఇల్లు కూలిపోతుంది. అలా జరిగితే నాన్నగారి ప్రాణం పోతుంది. అదే జరిగితే నేను బ్రతుకుండి ఏం లాభం? అందుకే నాన్నగారి ప్రాణాల కోసం నా పరువు పనంగా పెట్టి కోడలుగా ఇంట్లో అడుగుపెట్టాను. నీ త్యాగం వృధా పోదమ్మా. పైన ఆ భగవంతుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. నీకు న్యాయం జరుగుతుంది, నువ్వు అనుకున్నది నెరవేరుతుంది. అవునమ్మా, అర్థాంతరంగా రాలిపోవలసిన నా బిడ్డకు ఊపిరి పోసావు. నిరాశతో ఉన్న నాలో ఆశలు రేపావు. అమ్మనయ్యే ధైర్యాన్నిచ్చావు. ఆ పుణ్యం ఊరికనే పోదమ్మా. నీ లక్ష్యం నెరవేరుతుంది. నువ్వు అనుకున్నట్టే తప్పకుండా జరుగుతుంది. జరగాలక్క, జరిగి తీరాలి. ఎందుకంటే నేను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఇల్లు నిలుస్తుందో లేదో తెలీదు కానీ ఈ నాటకం నాన్నగారికి తెలిస్తే నన్ను అసహించుకుంటారక్కా. పెళ్లి కాకముందే పరేవాడికి భార్య అయినందుకు నన్ను చంపేస్తారో లేదా ఆయనే చనిపోతారు. అదే గనక జరిగితే ఇంత సాహసమైన నిర్ణయం తీసుకుని కూడా ఏమీ సాధించకుండా ఓడిపోయిన దాన్నవుతాను. నలుగురిలో చులకనవుతానంటే ఎంతో పరువు మర్యాదలతో బతికిన నాన్నగారికి తలవంపులు తెచ్చిందన్నవుతానండి. అందుకే సాధ్యమైనంత త్వరగా ఈ ఇంట్లో నుండి బయటపడాలి. నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోవాలి. నీ ఇల్లు నీకు ఖచ్చితంగా వస్తుందమ్మా. కాకపోతే ఎప్పుడూ చలాకీగా చెంగు చెంగుమని లేడి పిల్లలా తిరిగే నువ్వు ఇలా దిగులుగా ఉండడు చూడలేకపోతున్నానమ్మా. నువ్వు ఎప్పట్లాగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటే చూడాలనుకుంటున్నావు. నా బాధని కష్టాల్ని పంచుకోవడానికి మీరున్నారు కదా, నాకింక దిగులేముంది. పదండి డాన్స్ చేద్దాం. డాన్సా? మీరేగా చెంగు చెంగుమని లేడి పిల్లలా తిరగమన్నారు, అందుకే ఎగురుదామని. ఓసి నీ అసాధ్యం చల్లగుండా. సర్లే దా తిందాం. అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను, అక్కడ ఉన్నది జూనియర్ ఆర్టిస్టులు కాదు, రిటైర్డ్ జడ్జి, పోలీస్ కమిషనర్ అని. విన్నావా? వెళ్ళు వెళ్ళు వెళ్ళని పంపించావు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని మనకు ఆడియో లేకుండా చేసింది. అది ఇంతకు తెగిస్తుందని ఊహించలేదు చేతు. అయినా అది ఉత్తెత్తు వీడియో అని నమ్మించలేమురా. నన్ను అత్తగా నిన్ను భర్తగా నటించమని కాళ్ళు పట్టుకుంటే నటించామని చెప్పలేము. ఏంటి చెప్పేది? మనం ఏమైనా మామూలుగా యాక్కేసామా? ఇలాంటి కోడలు దొరకడం నా అదృష్టం నువ్వు. మళ్ళీ జన్మంటూ ఉంటే మధువే నా భార్య కావాలని నేను మైకును లాక్కుని మరీ యాక్కేశాం. ఇప్పుడు వెళ్ళి ఇవన్నీ అబద్ధం అని చెప్తే దాని కాదు, ముందు మన ఇద్దరిని లోపలేస్తారు. అయితే దాన్ని బయటికి పంపించే మార్గమే లేదా? ఆ మార్గం ఆలోచించి ఆలోచించి బుర్ర పగిలిపోతుంది. నన్ను బయటికి పంపించడానికి మీరు బుర్ర పగలు కొట్టుకోవడం ఎందుకండి? నేనే వెళ్తున్నాను. ఆ? నిజంగానా? నీ అంతటి నువ్వే వెళ్తున్నావా? అవునండి. ఇంత తొందరగానా? అది కూడా ఎలాంటి గొడవ చేయకుండానా? ఎందుకు వెళుతున్నావమ్మా? మీ ఏడుపు మొహాలు చూడలేక. ఏయ్, అయ్యో చేతు ఆగు. మా మొహాలు ఎప్పుడు అలానే ఉంటాయమ్మా. నువ్వు వెళ్ళు. అలాగే వచ్చేటప్పటికి వంకాయ వేపుడు చేసుంచండి. ఆ? వచ్చేటప్పటికా? అంటే నువ్వు మళ్ళీ వస్తావా? అవును. ఏ మరిందాక వెళ్తున్నా అన్నావుగా? వెళ్తున్నాను అన్నాను కాని వెళ్ళిపోతున్నాను అన్నానా? షాక్ అయింది చాలు. నన్ను గుడి పక్కనున్న పార్క్ దగ్గర డ్రాప్ చేసి రండి. ఏంటి? నిన్ను నేను డ్రాప్ చేయాలా? ఏయ్
నిన్ను మావాడు డ్రాప్ చేయడం ఏంటి? అయినా నిన్ను మావాడు ఎందుకు తీసుకెళ్తాడు? ఎందుకంటే నేను మీ అబ్బాయికి భార్య లెక్క కాబట్టి, హ? ఆయన నాకు భర్త లెక్క కాబట్టి, మీరు నాకు అత్త లెక్క కాబట్టి, ఈ లెక్కలన్నీ సరిపోయాయి కాబట్టి నన్ను బైక్ మీద పార్క్ దగ్గర దింపాలన్నమాట. చిచి, వాడేదో తాళి కట్టిన మొగుడైనట్టు నువ్వేదో సొంత పెళ్ళమైనట్టు అలా బైకుల మీద తిరిగితే నలుగురు ఏమనుకుంటారన్న ఇంగిత జ్ఞానం లేదు.